నమస్తే నాన్న అందరికి. నిజంగా ఈ చట్టాలు ఎట్లా రాసిర్రో గాని ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎవరికైనా సమానంగా ఉండాలి ఈ చట్టాలు ఏదే గాని. ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు పోలీస్ స్టేషన్, ఒక్క కంప్లైంట్ కొట్టినా కొట్టకపోయినా నన్ను కొట్టిండు, వరకట్నం అడిగినా అడగకపోయినా నన్ను వరకట్నం కింద హింస పెడుతుండ్రు అని చెప్పి ఒక్క కంప్లైంట్ ఇస్తే చాలు, అది నిజమెంత అబద్ధం ఎంత తెలుసుకునేది ఏమీ ఉండదు. వాళ్ళని తీసుకొచ్చి బొక్కలు వేయడమే అంతే, ఇంకో ముచ్చటే లేదు. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయడము, కోర్టు పంపడము, నానా యాగి చేయడం. కానీ ఇది మార్చాలి దయచేసి. చాలా మంది దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఆడవాళ్ళు. అందరు కాదు నాన్న, కొందరు నిజంగా హింసకు గురయ్యే వాళ్ళు ఉన్నారు. కొందరు హింసకు గురి కాకుండా గానీ వాళ్ళను బ్లాక్ మెయిల్ చేయడము డబ్బుల కోసమని, వాళ్ళ స్వార్థాలకు ఇంకా వెనకాల ఇంకా వేరే ఇంకా కాంటాక్ట్స్ పెట్టుకొని. ఎందుకంటే చట్టము వాళ్ళ సైడు ఉన్నది కాబట్టి, ఆడవాళ్ళకి మాకు ఉన్నది కాబట్టి అట్లా. కానీ దీన్ని దుర్వినియోగం చేయొద్దు కదా. ఇప్పుడు ఏదైనా ఎంక్వైరీ చేసి ఎంతవరకు నిజము అబద్ధమని తెలుసుకొని మీరు శిక్షించాలి. అంతేగాని మీరు దీన్ని నానబెట్టి కోర్టుల చుట్టూ తిప్పి మీరు నానా యాగి చేయడం ఎంతవరకు కరెక్ట్? నిజమా అబద్ధమా 1 or 2 month లో 2 months లో తేల్చాలి. దాన్ని మొత్తము ఎక్కడికి క్లోజ్ చేయాలి. నిజంగా జరిగింది నాన్న ఈ స్టోరీ. మా కొడుకు వాళ్ళ ఫ్రెండే, క్లోజ్ ఫ్రెండ్ వాడి స్టోరీ వింటే ఎంత బాధ అవుతుంది తెలుసా. వాడికి 1,80,000 జీతం నాన్న వాడికి. ఆ పెళ్లి చేసిర్రు. ఆ పెళ్లి కాకముందుకి ఆ పిల్లకు 1 year కోమాలో ఉన్నదట ఆ పిల్ల. వీళ్ళకి తెలియదు. పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ నాన్ననే చూసిండట, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక ఆ పిల్ల కొంచెం మెంటల్ గా ఇది ఉన్నదంటే భర్తను కొట్టడం. కొడితే వాడికి తెలియదు కదా. వాడు అరే ఏంది ఇట్లా నన్ను కొడుతుందని ఒకసారి వాడు చంపమించలేసిండట. ఇక దాన్ని తీసుకొని పోయి ఇక తండ్రి దగ్గరకు పోతే ఈ అబ్బాయి వేండట, లేదు నన్ను ఇట్లా అరెస్ట్ చేస్తుంది, బాగా హింస పెడుతుంది, అందుకని నేను కోపమైనా అని చెప్పేసి అంటే కాంప్రమైజ్ చేసి పంపాలి కదా. లేదు నేను పంపా, నా బిడ్డను పంపా, అది ఇదని ముఖ్యంగా ఎంక్వైరీ చేస్తే పిల్ల 1 year కోమాలో ఉండి ఆ పిల్లనే మెంటల్ గా బాగలేదు. ఏం చేసిండు తండ్రి, వీని మీద మొత్తం కేసులు పెట్టిండు. ఎంత ఘోరంగా భయంకరంగా పెట్టిరు తెలుసా కేసులు. మామనట నా కొడుకు తాగుబోతాడు, అందుకని నా మామ నా దగ్గరికి రా, నాతోటి ఉండు అని చెప్పేసి అని అంటున్నాడని మామ మీద. అత్త నన్ను కొట్టింది, కట్నం కోసం హింస పెట్టిందని అత్త మీద, మళ్ళా ఆడబిడ్డల భర్తల మీద, బావల మీద, యారాన్ల మీద, మొత్తం కుటుంబ సభ్యుల మొత్తం మీద కేసులు పెట్టింది. అసలు ఆ డిఎస్పీ పాపము ఎంక్వైరీ చేసిండట. మొత్తం ఎంక్వైరీ చేసి పిల్లగాన్ని పిలిచి అడిగితే ఏం సంగతి అని అంటే, నేను ఒక డ్రింక్ కొంచెం నేను తాగనంటలేను, కానీ మిగతా అయితే అవన్నీ నిజాలు కాదు, ఇంకా లైంగికంగా కూడా ఆ అబ్బాయికి లేదని చెప్పేసి అంటే ఆ పిల్లని అడగమన్నాడట. లేదు సార్ మీరు ఆమెనే అడగండి అంటే ఆమె దగ్గర పోయి అడుగుతా, లేదు మంచిగానే ఉంటాడు అని చెప్పేసి. మీరు ఎంక్వైరీ చేయాలి కదా. కానీ వాళ్ళు కూడా ఏం చేయలేకపోయిందట. ఎందుకంటే ఇది రూల్ ప్రకారము కేసు రాసి వాళ్ళు కోర్టు పంపించాల్సిందేనట. పోలీసులు కూడా వీళ్ళు ధర్నాకి దిగిరట, మీరు కేసు రాస్తలేరని. ఎందుకంటే ఆ పిల్లోడు అటువంటి వాడు కాదని ఆడ అర్థమైపోయింది, పోలీసులకు అర్థమైంది, వాళ్ళు ఎంక్వైరీ చేస్తే కూడా అర్థమైందట నిజమే ఆ మంచోడు అని చెప్పేసి అని. కానీ ఈ సెక్షన్ల ప్రకారం అరెస్ట్ ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని ధర్నా చేస్తుంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టుకు పంపించేది. ఇప్పుడు వాడు నిజంగా ఎంత అంటే అంత ఘోరంగా వాడు హింస పడుతున్నాడు. 1,80,000 జీతం. ఈ డిప్రెషన్ లో నౌకరు కూడా వదిలేసుకొని ఆ జాబ్ కూడా పోయింది. మళ్ళీ ఈ డిఎస్పీకే బాధ అనిపించి పాపం మంచోడు, పాపం పిల్లోడు అని చెప్పేసి అని ఈయననే ఇంకో దగ్గర జాబ్ పెట్టించుడు. వాడు 8 నెలల నుండి కట్టిన నేల మీద టవల్ వేసుకొని డిప్రెషన్ లో పడుకుంటున్నాడు వాడు. ప్రతి నెల 2 సార్లు ఒక్కసారి కోర్టుకు పోవాలి. కోర్టు పోయినప్పుడల్లా తల్లిని, తండ్రిని, అక్కలను, బావలను, వదినలను అందరిని తీసుకొని వీడు కోర్టుకు పోవాలి. ఆడిపోయినాక ఆడ లాయరు 20,000 అంటాడు. ఇవాళ 20,000 ఇచ్చినాక మళ్ళీ తెల్లారిపోతే మళ్ళీ 20,000 అంటాడు. ఏం సార్ నిన్ననే 20,000 ఇచ్చినా కదా మళ్ళీ 20,000 ఏంటంటే ఆయన ఏమంటాడట, గురువుల దగ్గర లాయర్ల దగ్గర ఎప్పుడు పైసలకు వెనుకపోతాడట. తీరా చూస్తే కేసేమో ఏళ్ల కొద్ది నడుస్తున్నది, అది తెగదు, ఈ లాయర్ల ఫీజులు ఆగవు, ఇక్కడ వీడికి మళ్ళీ పెళ్లి కాదు. ఎందుకంటే ఆడ ఇదిగా అది మొత్తం క్లోజ్ కావాలి కదా. వాళ్ళు ఇప్పుడు డిమాండ్ ఏం చేస్తున్నారు, 50 లక్షలు కావాలంటారు. అంటే 50 లక్షలు ఇస్తే ఇవన్నీ క్లోజ్ అయిపోతాయా, ఇవన్నీ మాఫీ అయిపోతాయా అంటే ఇవన్నీ జూటానే కదా. ఇది ఎంతవరకు కరెక్టు?
నిజంగా ఇట్లా బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఉట్టి పుణ్యానికి ఈ చట్టం ఇట్లా రాసున్నది కాబట్టి ఆడవాళ్ళకి నిజమేంతో తెలుసుకోరు, ఏది తెలుసుకోరు. ఆ కోర్టు వాళ్ళైనా సరే ఎంతవరకు ఇది నిజము అబద్ధము మీరు ఊర్లల్లో వాళ్ళ దగ్గర అంత మీరు ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వండి అని దయచేసి ఒక 2-3 నెలల్లో అది క్లోజ్ చేయండి సార్. ఇలాంటి కేసులు పిల్లలు ఏళ్ళ కొద్ది కోర్టుల చుట్టూ తిరగలేక, అటు విడాకులు లేక, ఇటు పెళ్లి పెటాకులు లేక ఆగమైపోతున్నారు చాలా మంది. దయచేసి ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా అమ్మా ఆడవాళ్ళు, మీకు ఇది తగదమ్మా. మీకు ఇష్టం లేకపోతే ఏడుకోకాడికి క్లోజ్ చేసుకొని మీరు డైవర్స్ ఇచ్చుకొని మీకు నచ్చిన తోటి మీరు ఉండండి. కానీ మీరు డబ్బులకు ఆశపడి ఎట్లా చేసి మాకు 10 లక్షలు కావాలని ఇట్లా హింస పెట్టకండి అమ్మా. ఎంత పాపం తగలదా మీకు ఇది? ఒక్కసారి ఇది కోర్టుకు సంబంధించిన వాళ్ళైనా ఎవరైనా సరే ఇది జర సమాజమే కానీ దీని మీద కొంచెం దృష్టి సారించండి. ఎందుకంటే ఇలాంటి పిల్లలు ఎంతో మంది ఆగమవుతున్నారు. నేను చూస్తున్నాను మా కొడుకు ఫ్రెండ్స్లలోనే ఇంకొకరు స్టోరీ కూడా ఉన్నది ఇట్లనే. ఎంత అన్యాయం ఇది! ఒక్కసారి ఆలోచించండి సమాజము ఎవరైనా సరే.